గమనించాలి. ఇక్కడ పొయ్యి కనబడుతుంది, పొయ్యి పైన పాత్రలో నీళ్లు కనబడుతున్నాయి. ఈ నీళ్లు ఈ మరిగే స్థాయిని వెంటనే పొందుకోలేదండి, కొంత సమయం పట్టింది. ఈ కింద మంటను బట్టి మంటకు ఫలితంగా ఈ నీళ్లు మరిగే స్థాయిని పొందుకున్నాయండి, కొంత సమయం పట్టింది. అదే ప్రకారంగా మన జీవితంలో ఒక లక్ష్యమును అనుకున్నప్పుడు ఆ లక్ష్యమును చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు మనం ప్రయత్నించాలి, అప్పటి వరకు మనం ప్రయాసపడాలి, అప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకుంటూ ఉండాలి. రాజీ పడకుండా మనము ముందుకు సాగాలి. ఎప్పుడైతే రాజీ పడిపోయి వెనుదిరుగుతామో మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము, కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఓపికతో సహనంతో మనం ఉన్నట్లయితే మన జీవితంలో మార్పులు జరుగుతాయి. ఇక్కడ నీళ్లు మొదట నార్మల్ స్టేజ్లోనే ఉన్నాయి, అయితే మంట మండుతూ ఉన్న కొద్దీ ఆ స్టేజ్ మారింది, మరుగుతున్న స్టేజ్లోకి వచ్చినాయండి. మన జీవితంలో కూడా మనం ముందున్న స్థాయి వేరు, మనం చివరికి పొందబోయే స్థాయి వేరు. ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు, కష్టపడ్డప్పుడు, హార్డ్ వర్క్ చేసినప్పుడు, ప్రయాసపడ్డప్పుడు. మరి మనలో ఎంతమంది ప్రయాసపడుతున్నాం, ఎంతమంది వెయిట్ చేస్తున్నాం, ఎంతమంది ఓపిక కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ఓపికతో సహనంతో కష్టపడదాం, మంచి లక్ష్యం చేరుకుందాం. రేపటి దిన అందరికీ మోటివేషన్గా నిలుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.